అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా నేను ఇలాగా 5 లైన్స్ ముగ్గు డబ్బాతో ముగ్గు వేసేసానండి. తొందరగా అయిపోతుంది ఈ డబ్బాతో. ముగ్గు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ముగ్గు. మీరు కూడా చూసి ఒక్కసారి కమెంట్ చేయండి. ఈరోజు దేవుడికి నేను చేసిన ప్రసాదాలు ఎలా చేశానో మీకు అందరికీ చెప్తానండి. నేను ఈరోజు గోధుమ రవ్వ, కేసరి, అలాగే పానకము, వడపప్పు ప్రసాదంగా పెట్టానండి. ముందుగా మనము 1 కప్పు రవ్వ తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వని బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఒకసారి ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక మనము ఆ కప్పుతోటే 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. రేషియో ఇలా ఉడికిపోతుంది. అంతేనండి. అదే కప్పుతో మనము 1 కప్ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ మిల్క్ మేడ్ వేస్తే కొద్దిగా మెత్తగా ఉంటుందండి చాలాసేపు వరకు కూడాను. అలాగే ఇలాచీ పౌడరు, అలాగే ఫుడ్ కలరు, కొద్దిగా పచ్చకర్పూరము స్వీట్లోకి చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ చిటికెడు వేస్తే కొద్దిగా, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇది ఇలా కలిపేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ మూత పెట్టేసుకున్నామంటే ఇది పర్ఫెక్ట్గా అవుతుందండి రవ్వ కేసరి. ఇప్పుడు మనము పానకం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులో మనము ఒక గుప్పడు మనకు స్వీట్ తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం ఇందులో కరిగేలోపు మనము అంతేనండి, మొత్తం కొద్దిగా బెల్లం వేసేసుకొని మనం ఒక 10 మిరియాలు, 2 ఇలాచీలు, కొద్దిగా శొంఠి ఇవి బాగా దంచుకోవాలి. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా అండి, చిటికెడే రాళ్ళుప్పు, ఇవన్నీ దంచేసుకొని బాగా మెత్తగా దంచేసుకొని ఈ పొడి ఇందులో వేసేసుకోవాలి. చివరగా తులిసాకులండి. రాముడికి తులిసాకు అంటే చాలా ప్రీతికరము. అంతేనండి, పానకం కూడా రెడీ అయిపోయింది. వడపప్పు అందరికీ తెలిసిందే, పప్పును నానబెట్టేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఒక బెల్లం ముక్క వేసేసుకోవాలి. ఈరోజు మేము గుడికి వెళ్ళి శ్రీరామనవమి కళ్యాణం అంతా చూసామండి. అక్కడ భోజనం చేసాము, చాలా బాగుందండి. మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి.